ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు ఆకుకూరగా వండుతున్నా ఫ్రెండ్స్. పాలకూర కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నా. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ. ఇగో ఆయిల్ పోసుకున్నా ఫ్రెండ్స్. ఇట్లా దీంతో ఒక కప్పు సగం పోసుకున్నా. ఇక ఉల్లిగడ్డ వేసుకున్నా. అల్లం వెల్లిపాయ ఒక చాయ్. ఆకుకూరలలో కొంచెం వేయాలి పసుపు, ఎక్కువ వేయద్దు, మరీ పచ్చగా. పచ్చిమిర్చి ఇవి కారము లేవు, ఎక్కువ కారం లేదు, అందుకని ఇక ఇన్ని గనమా అన్నట్టు అంత భయపడగలరు. ఇంత కారం వస్తలేవు, అందుకని కొంచెం ఎర్రకారము, కొంచెం ఒక చాయ్ చెంచా, సగం చెంచా, చాయ్ చెంచాతో ఒక సగం చెంచా. ఇక తగినంత ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర. ఇంకా పాలకూర వేస్తున్నా. ఒక 2 నిమిషాలలో దగ్గర అయిపోతుంది. ఇది ఒక 2 నిమిషాలలో దగ్గర అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది తొందరగా అయిపోతుంది, ఏమంత టైం. ఒక 5 మొత్తం కూర అయ్యే వరకు అన్ని కట్ చేసుకొని పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ ఏం పట్టదు. ఇక ఇది ఇట్లా దగ్గరకు అయ్యేదాకా దీన్ని ఉడికించుకోవాలి. దగ్గరికి అయినాక ఇది బంద్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకొంచెం ఒక 2 నిమిషాలు. ఇక బియ్యం పెట్టినా, అన్నం కూడా అయిపోయింది. పిల్లలకి ఇట్లా వండి పెట్టుర్రి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇది పాలకూర ఇట్లా ఫ్రై చేసి దగ్గరికి పెడితే పిల్లలకు, కళ్ళకైనా మంచిది, పెద్దలకైనా. ఇక మా ఇంట్లో తినడు ఇట్లా వండితే, అందుకని పప్పు చేస్తా. పాలకూర పప్పు చేస్తే ఇక అది 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి పెట్టే తింటాడు నా కొడుకు. ఇక ఇట్లా వండితే తినడు. ఇక ఇది నా రోజు నాకని చెప్పేసి స్పెషల్గా వండుకున్నా ఫ్రెండ్స్. బెండకాయ చారు చేసిన నైటు, ఇక అది అట్లే ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇక ఇది కొంచెం దగ్గర వండుకున్నా నా గురించి. ఇక ఒకసారి అయితే బతిలాడతా తినమని, ఇక తిన అంటాడు. నేను మీకు చెప్తున్న పిల్లలు పెట్టమని, కానీ మా ఇంట్లో పిల్లగాడే తినడు. మా ఇంట్లో చిన్న బాబు తినడు, చిన్న బాబుండు తినడు, ఏది తినడు. ఇక ఇట్లా దగ్గరకు అయినాక ఇక ఇది అయింది ఫ్రెండ్స్. ఇక ఇట్లా దగ్గరకు అయిన దాకా పెట్టుకొని దగ్గరకు వండుకుంటే బాగుంటుంది మామూలుగా. ఇక ఇలా టమాటా అస్సలు వేయద్దు, కొంచెం ఉల్లిగడ్డని కొంచెం ఎక్కువ పోసుకుంటే అయిపోతుంది. నిమ్మకాయ సైజు ఉల్లిగడ్డలో ఒక 3 కోసి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఫ్రెండ్స్. కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్.